తల్లి అంటే ప్రాణం, కానీ బాల్యమంతా తల్లికి దూరంగానే గడిచింది. చదువులో ఆమె టాప్, కానీ పెద్ద చదువులు చదువుకోలేకపోయింది. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియవు, కానీ 25 ఏళ్లకే రాజకీయాల్లోకి వచ్చేసింది. పెళ్లి చేసుకుని పిల్లాపాపలతో హాయిగా ఉందామనుకున్నారు. తాళికి దూరంగానే జీవితం గడిచిపోయింది. ఆమె ఎక్కని శిఖరం లేదు, అనుభవించని అవమానమూ లేదు. ఆమె కోసం ప్రాణమిచ్చేవాళ్లు కోట్లాది మంది ఉన్నా బతుకంతా ప్రేమరాహిత్యమే. మొత్తం మీద జీవితం అంటే ఏంటో జయ జీవితం చూస్తే అర్థమవుతుంది. జయలలిత ఒక విక్టరీ, జయలలిత ఒక మిస్టరీ. ఆమె కళ్లలో కళ్ళు పెట్టి చూడడానికి ఆమె దగ్గర పనిచేసే మంత్రులే భయపడతారు. ఆమె ముందు నిటారుగా నిలబడడానికి సాహసించే వాళ్ళు చాలా తక్కువగా కనిపిస్తారు. ఆమె మాట శాసనం, ఆమె చూపు ఆజ్ఞ. సనాతన సాంప్రదాయ తమిళ అయ్యంగార్ కుటుంబంలో కోమలవల్లిగా పుట్టిన జయలలిత పురచ్చి తలైవిగా ఎదగడంలో జీవితం నేర్పిన ఎన్నో కఠోర పాఠాలున్నాయి. పుట్టినప్పటి నుంచి ఏ లోటు లేని ఆమె జీవితంలో అడుగడుగునా ఆశించినవన్నీ దూరమైపోతూనే ఉన్నాయి. ఎవరినైతే సర్వస్వం అనుకుందో వాళ్లంతా దూరమైపోవడం ఆమె జీవితంలో ప్రతి దశలోనూ జరిగింది. అందుకే ఆమె చివరికి కఠిన శిలగా అనిపించడం మొదలెట్టారు. రాగద్వేషాల కందని రాయిగా మారిపోయారు. I'm human like everyone else. I do experience emotions, and I wouldn't be normal if I didn't experience feelings of anger and other emotions. But when you are a leader, you learn to control your emotions. తమిళనాడు ప్రజలందరి చేత అమ్మగా పిలిపించుకునే జయలలిత 5 ఏళ్ల నుంచే అమ్మకి దూరంగా పెరగాల్సొచ్చింది. సినిమా నటిగా బిజీగా ఉండే తల్లి తెల్లవారితే ఎక్కడ కనపడకుండా పోతుందో అని ఆమె పైట చెంగును తన చేతికి కట్టుకుని పడుకునేవారట జయలలిత. కానీ తెల్లవారేసరికి అమ్మ చెంగే ఉండేది, అమ్మ ఉండేది కాదు. కన్నతల్లికి దూరంగా కన్నీరే తోడుగా పెరగడం అప్పుడే అలవాటైంది. I expected and wanted and needed from my mother because there simply wasn't enough time. I did come to Madras to live with her from the time I turned 10, from 10 to 16. But then mother was so busy. She used to leave in the mornings before I woke up. She used to leave for work. And most days she would come back only after I had gone to sleep. I remember once I had won the first prize for an English essay I had written at school. And I was so anxious to show this essay to her and show her the prize I had won. I stayed up long past my usual bedtime. It was, I think, midnight when mother came back, and she found me sleeping on the sofa in the living room. So she asked me what I was doing there, why I wasn't in my bedroom. Then I was holding the prize I had won and my notebook with my essay in my hands. I was clutching them. So I showed them to her. So that is one of my treasured memories. అటు స్కూల్కి వెళితే క్యారెక్టర్ నటి కూతురుగా తోటి విద్యార్థుల నుంచి అవమానాలు. ఈ పరిస్థితుల్లో ఆమెకి పుస్తకమే నేస్తమైంది, అక్షరమే అన్నీ అయింది. అందుకే ఆమె చదువులో టాప్ గా నిలిచింది. స్కూల్లో టాప్ స్టూడెంట్, కాలేజీలో ఫ్రీ స్కాలర్షిప్. కానీ ఆమె కాలేజీకి వెళ్లలేదు. అప్పటికే సినిమా అవకాశాలు తగ్గిన జయ తల్లి కూతురు నటి అయితే తప్ప కుటుంబం గడవదని అనుకుంది. అందుకే అయిష్టంగానే జయ కాలీవుడ్ లో అడుగుపెట్టింది. కానీ ఇష్టాయిష్టలతో సంబంధం లేదు. అడుగు పెడితే అంతు చూడడమే ఆమె వ్యక్తిత్వం. తలుచుకుంటే గెలుచుకు రావడమే జయ నైజం. అందుకే ఆమె సినిమాల్లో కూడా సూపర్ స్టార్ అయింది. అంత సూపర్ స్టార్ కి లోటేముంటుంది? వద్దంటే అవకాశాలు, వేలల్లో అభిమానులు. కానీ అంతలోనే అమ్మ మరణంతో అంతా మొదటికొచ్చింది. దారి తెన్ను తెలియని జీవితంలో ఆమె తల్లి స్థానాన్ని అప్పటి సూపర్ స్టార్ ఎంజి రామచంద్రన్ తీసుకున్నాడు. మళ్లీ అయిష్టంగానే వెండితెర నుంచి రాజకీయ అరంగేట్రం చేయాల్సి వచ్చింది. I can't say I liked it, but it came naturally to me. I'm a natural actress. I never followed any method. And I never consciously tried to imitate anyone. I'm a spontaneous, natural actress.
Your mother was the driving force of your career, wasn't she? Yes, of course. But for her, I'd never have come to films. I'd never have learnt dancing. So, at 23 when she died, how did you manage without her? I was lost. I was like a babe in the woods, blindfolded. Because mother was my whole world. And she never taught me anything practical. You see, she'd kept me so sheltered. Mother was only 47 when she died. So, no one thought she would die so young. She probably thought she'd be around a long time to take care of me, and she probably thought I was so overburdened with work that these other things could come later. But then the net result was I was left absolutely helpless when she died. I didn't know anything about running a house. I didn't know anything about I didn't know how to operate a bank account. I didn't know how to write a check. I didn't know the meaning of income tax. I didn't know how many servants we had. I didn't know what their salaries were. I didn't know what the producers were paying me in the films in which I was acting. So, being an innocent babe lost in the woods, everyone could see that I was so naive and vulnerable and innocent. Everyone took advantage of me. So I had to learn everything the hard way. ఎంజీఆర్ సహచరిగాను ఆయన తదనంతరం కూడా పార్టీలో తన స్థానాన్ని నిరూపించుకోవడానికి జయా చేయని యుద్ధం లేదు. చివరికి ఈ యుద్ధంలో ఆమె గెలిచినా తనకంటూ ఎవరిని మిగుల్చుకోలేకపోయింది. ఆమె చుట్టూ అయితే ఆమెకు భయపడేవాళ్లు లేదా ఆమెను ద్వేషించేవాళ్లే తప్ప ప్రేమించేవాళ్లు, కష్ట సుఖాలను పంచుకునేవాళ్లు ఒక్కరూ లేకుండా పోయారు. అప్పుడే ఆమెకు శశికళ తోడయ్యారు.